ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు నేను విద్యారంగం గురించి మాట్లాడదలుచుకుంటున్నాను. ఈరోజు మనం గత ప్రభుత్వంతో పోలిస్తే 10 సంవత్సరాలు విద్యారంగం ఎంతో వెనుకబడిపోయి చాలా కుంటుపడిపోయింది. ప్రభుత్వ విద్యా సంస్థలు అలాగే ప్రభుత్వ స్కూల్స్ కొన్ని ఊళ్ళల్లో అయితే జీరో ఎన్రోల్మెంట్ తోటి కొన్ని స్కూల్స్ మూతపడి కూడా ఉన్నాయి అధ్యక్ష. అలాంటిది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వచ్చిన తర్వాత వారి నైపుణ్యం అలాగే నైతిక విలువలతో కూడిన విద్య అందించాలి, అలాగే మంచి స్కిల్స్ తోటి స్టూడెంట్స్ని తయారు చేయాలి, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో ఎంతో దార్శనికతో మరి ఈరోజు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. అందులో ముఖ్యంగా చూస్తే మనం బడిబాట ప్రోగ్రాం ద్వారా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఉపాధ్యాయులు అలాగే మనం ఎమ్మెల్యేలు కానీ మిగతా నాయకులు అందరూ కలిసి ఇల్లు తిరిగి పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేసి బడిబాట ప్రోగ్రాం ద్వారా ఈసారి ఎన్రోల్మెంట్ పెంచడము, అలాగే జీరో ఎన్రోల్మెంట్ ఉన్న స్కూల్స్లో కూడా స్టూడెంట్స్ని జాయిన్ చేసి మళ్ళీ రీఓపెన్ చేసుకోవడం చాలా చోట్ల జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా స్కూల్స్ ఓపెన్ అయిన ఫస్ట్ రోజే గతంలో ఎక్కడా లేదు, దేశంలో ఎక్కడా లేని విధంగా ఫస్ట్ రోజే యూనిఫామ్స్ ఇవ్వడం కానీ స్కూల్ స్టూడెంట్స్కి నోట్బుక్స్ తర్వాత టెక్స్ట్ బుక్స్ అందించడం కానీ అలాగే అవి యూనిఫామ్స్ కుట్టేది కూడా మహిళా సంఘాలకు ఇవ్వడం, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఎంతో సాహసంతో కూడిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే స్కూల్స్ ఎడ్యుకేషన్ మీద కమిట్మెంట్ తోటి స్కూల్స్కి ఈరోజు కంటింజెంట్ వర్కర్స్ గతంలో లేరు. టీచర్సే తలా కాస్త డబ్బులు వేసుకొని కంటింజెంట్ వర్కర్స్ని నియమించుకునే పరిస్థితి ఉండేది. అలాంటిది ఈరోజు కంటింజెంట్ వర్కర్స్ని ఇచ్చారు. అలాగే ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేసి దాని ద్వారా ఎన్నో స్కూల్స్కి ఇవాళ మౌలిక వసతులు కల్పించడం జరిగింది అధ్యక్ష. అలాగే నిజంగా విద్య మీద పెట్టే ప్రతి రూపాయి కూడా అది ఖర్చు కాదు అధ్యక్ష, ఒక స్టూడెంట్ భవిష్యత్తు. అది ఆ స్టూడెంట్స్ బాగుపడినప్పుడే వాళ్ళ సమాజం, కుటుంబం కానీ సమాజం కానీ రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడుతుంది అన్న ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థి మంచి నాణ్యతతో కూడిన విద్యను పొందాలన్న ఉద్దేశంతో ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మరి మంజూరు చేయడం జరిగింది. ముందుగా మాకు కూడా ఫస్ట్ విడతలో స్కూలు మంజూరు అయింది అధ్యక్ష. అందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాకపోతే మా స్కూలు ప్రారంభం చేసుకోవడానికి కొద్దిగా ఆలస్యం అవుతుంది, ఎందుకంటే అక్కడ ఒక ల్యాండ్ అక్విజిషన్ కావాల్సి ఉంది రోడ్డు కోసం. కనుక మీ ద్వారా కలెక్టర్ గారి దగ్గర ఆ ఫైల్ ఉంది, తక్షణమే ఆదేశం జారీ చేసి ఆ రైతులకి తగిన అమౌంట్ ఇచ్చి ల్యాండ్ అక్విజిషన్ చేసుకుంటే అతి త్వరలో మేము కూడా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని ప్రారంభించుకుంటామని మీకు విన్నవించుకుంటూ, అలాగే